గత 2 రోజుల నుంచి జనవాణి కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను. యలమంచిలి ఎమ్మెల్యే నా పేరు సుందర్ విజయ్ కుమార్ అందరికీ తెలుసు. ఈ 2 రోజుల నుంచి మాక్సిమం వచ్చిన ఇష్యూస్ అన్ని కూడా 70% ల్యాండ్ ఇష్యూస్, ల్యాండ్ గ్రాంబింగ్ ఇష్యూస్, మైనింగ్ ఇష్యూస్, ఆఖరికి కార్గిల్ వార్ మరి ఉన్న జవాన్లు ఇల్లులు కూడా కబ్జాలు చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి గత 5 సంవత్సరాల్లో జరిగింది. ఇది నా దృష్టికి వచ్చింది. ఇది ఎవరిని వదలలేని పరిస్థితి. రీసర్వే అన్నారు, ఆ రీసర్వేలో తప్పుడు దాఖలని ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ వల్ల కోర్టులు ఇచ్చిన ఆర్డర్లు కూడా మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి ఉందని చెప్పి రావటం ఎక్కువగా నేను ఈ 2 రోజుల్లో గమనించడం జరిగింది. వీటన్నిటికీ కూడా కన్సర్న్ అధికారులకి ఇవ్వడం జరిగింది. కొన్ని పరిష్కరించాం, కొన్ని వాళ్ళకి మొత్తం మాక్సిమం అంతా కూడా ఎస్కలేట్ చేసాం ఆఫీసర్స్ కి. వాటికి మేము ఫాలోఅప్ చేసుకుంటాం. అవన్నీ కూడా రిజాల్వ్ అయినంత వరకు కూడా మా టీం మొత్తం, జనసేన టీం మొత్తం కంటిన్యూస్ గా ఫాలోఅప్ అవుతుంది. ఇప్పటికీ మరి 1వ తారీఖు నుంచి జరుగుతున్న జనవాణి కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది. ప్రతి 2 రోజులకి ఒక ఎమ్మెల్యే వచ్చి కూర్చుని అందరూ కూడా వినటం అనేది మేము పెట్టుకున్నాం. మీరు చూస్తానన్నారు. ఎటువంటి సమస్య అయినా కూడా మేము రిసీవ్ చేసుకుంటున్నాం. ప్రజల దగ్గర మాట్లాడుతున్నాం, ప్రజలతో మాట్లాడుతున్నాం, ప్రజలతో మమేకం అవుతున్నాం, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నాం. ఈరోజు కొంచెం బాధ కలిగించిన ఒక అంశం ఏంటంటే, ఒక ఆటిజం పిల్లడు నోరు రాలేదని చెప్పి సొంత తండ్రి తల్లిని హింసించి చంపేసన్నా చంపే అనే పరిస్థితుల్లో ఈరోజు వచ్చింది. చాలా బాధాకరమైన విషయం. మానవత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవానికి ఆటిజం కోసం చాలా సీరియస్ గా ఈ ప్రభుత్వం వర్క్ చేస్తుంది. నేను పర్సనల్ గా హెచ్ఆర్డి మినిస్టర్ గారు లోకేష్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ ఆటిజం ఎందుకు వస్తుంది, ఏమొస్తుందో ఇంకా రీసెర్చ్ వరల్డ్ వైడ్ గా ఇంకా జరుగుతూనే ఉంది. కానీ ఒక అవగాహనకు వచ్చాం. మేమైతే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తున్నాం, ఆటిజం తల్లిదండ్రులందరికీ చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో భగవంతులు ఇచ్చిన బిడ్డలు వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవడానికి మీకు కొంచెం కష్టమైన మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ పిల్లలందరినీ అప్పుని చేర్చుకుంటాం, ఆ పిల్లలందరికీ సపోర్ట్ చేస్తాం, మీ అందరికీ మనోధైర్యాన్ని ఇస్తాం, మీ అందరినీ స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో, ఎలా అందరిలాగా ముద్దుగా చూసుకోవాలో, వాళ్ళని కూడా ఎలాగా తీర్చిదిద్దాలో వీటి మీద పూర్తిగా సపోర్ట్ ఇచ్చి ఈ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఏమన్నా చిన్న చిన్నగా ఉంటే దయచేసి మీ యొక్క నిస్సహాయతతో పిల్లల మీద అనవసరంగా మీరేమీ అనవద్దు. ఎవరు ఏ పాపాలు చేసినా ఏం చేసినా ఇవన్నీ కాదు. అవి ప్రకృతి నుంచి వచ్చిన కొన్ని విషయాలు. వాటి మీద ఇంకా అధ్యయనం జరుగుతుంది. మీరు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి చెప్తున్నాం. డెఫినెట్ గా ఈ విషయాన్ని మళ్ళీ సీరియస్ గా తీసుకుని మాట్లాడతాం. ఈ రోజైతే నాకు ఆ విషయం చాలా గుండెకి హత్తుకుంది. డెఫినెట్ గా ఆటిజం మీద సొల్యూషన్ ఇస్తాం ఈ ప్రభుత్వం. సార్, ఇప్పుడు 20 ఏళ్ల నుంచి ఎన్నో సమస్యలతో మీ దగ్గరికి వస్తున్నారు ప్రజలు. ఇప్పుడు అలాంటి సమస్యలతో వచ్చిన వాళ్ళకి మన జనవాణి కార్యక్రమం ద్వారా మీ ద్వారా ఆ సమస్య పరిష్కారం అయితే వాళ్ళలో మీరు ఎలాంటి అనుభూతి చూస్తున్నారు? మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ముందుగా సమస్య పరిష్కారం కాదు, నేను చూస్తుంది ఏంటంటే సమస్యను వినేవాడు లేడు. నాకు గత 5 సంవత్సరాల నుంచి కనీసం ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రభుత్వం పూర్తిగా తీసుకుంటుంది. ఏ అర్జీ అయినా తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ తీసుకుంటున్నారు, లోకేష్ గారు డైరెక్ట్ తీసుకుంటున్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా తీసుకుంటున్నారు, మంత్రులు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలమైన మేము కూడా డైరెక్ట్ గా అర్జీలు తీసుకుంటున్నాం, అందరూ వింటున్నాం. అలాగే ఈరోజు జనసేనలో మరి మా జనవాణి కార్యక్రమం డైలీ ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా అలాగే జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీలో కూడా పార్టీ పరంగా కూడా తీసుకుంటున్నాం. ఇన్ని రకాలుగా ప్రతి ప్లేస్
స్పేస్ లో కూడా ఈ రోజు ప్రజల కోసం ముందుండి తీసుకునే ప్రభుత్వం పార్టీలు, ఎన్డీఏ కూటమి పార్టీలు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. దీనికి ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. ఇష్యూస్ అనేది చాలా లీగల్ గా ఉంటాయి, టెక్నికల్ గా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కనీసం మాట్లాడే ఒక ప్రజాప్రతినిధి లేడు ఈ 5 సంవత్సరాలు, 19 నుంచి 24 వరకు. దానికి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అందుకే ఎక్కడ చూసినా మీరు చూడండి, ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కడికైనా వెళ్ళండి, ప్రజలు బారులు తీరున్నారు. అంటే సమస్యలు ఎప్పటి నుంచో పూర్తిగా గాలి వదిలేసి సమస్యల్ని అలా పెండింగ్ పెట్టుకుంటూ ఉన్నారు ఈ రోజు వరకు. అయితే డెఫినెట్ గా మాకు కూడా ఈ 2 నెలలు అయింది. ప్రభుత్వం మీద, పాలన మీద పట్టు వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా ఒకటిగా క్లియర్ అవుతాయి. అప్పటి వరకు కూడా సమస్యల్ని క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఎగ్జాంపుల్, భూ ఆక్రమణ చట్టం ఒకటి తీసుకొస్తారు. భూ ఆక్రమించే వాడికి వ్యతిరేకంగా చట్టం తీసుకొస్తారు. అలాగే ఇప్పటి వరకు భూమి ఆక్రమించుకునే ప్రతి మండలంలో, ప్రతి రెవెన్యూ డివిజన్ లో కూడా ఒక ప్రోగ్రామ్ చేసి ఎవరైతే ఆక్రమించుకున్నారో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలనే ఉద్దేశంతో ఒకటి ఫ్రేమ్ చేస్తున్నారు గవర్నమెంట్. ఇవన్నీ కూడా ప్రజల కోసమే. ఇవన్నీ కూడా సో అన్ని సమస్యలు టెక్నికల్ గా తీరుతాయా లేదా అనే దాని మీద టెక్నికాలిటీ ఉంటుంది. కానీ ఏదైతే కబ్జాలు చేసి, ఇష్యూస్ ని క్రియేట్ చేసి, దౌర్జన్యాలు చేసి, ఇలాంటి సమస్యల్ని గాలి వదిలేసిన సమస్యలు అన్నింటినీ కూడా మేము 100% చెప్తాం. ఇవన్నీ కూడా తీరుతాయి, 100% తీరుతాయి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే ఆయన కూడా ఒక ప్రజా దర్బార్ లాంటిది ఏర్పాటు చేసుకుంటాను అంటే గత 5 ఏళ్లుగా వచ్చినటువంటి సమస్యల్ని మీ దగ్గర తీసుకొస్తారు. కానీ అంటే ఆయన కూడా ఈ 5 ఏళ్ల సమస్యల్ని పక్కకు వదిలేసి ఇప్పుడు మీ మీద మళ్ళీ ఒక ప్రజా ఉద్యమం చేయాలని చెప్పి, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తాయి నాకు అని చెప్పి ఒక దాని గురించి ఒక ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకుంటాను అంటున్నారు. మంచిదే కదా. అంటే ఇన్నాళ్ళకి జ్ఞానం వచ్చింది అనుకో, మమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాడు జగన్మోహన్. అదే కదా, ఆయన ఇవి కూడా తీసుకుంటారంటారా? 5 ఏళ్ళు ఆయన దగ్గర ఉన్నాయి కూడా తీసుకోవాలంటారా? అదే అంటున్నాను, తీసుకుంటే తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రజలు ఆయనకి ఓటేశారు, అపోజిషన్ పార్టీలో హోదా ఇవ్వలేదు, ఎమ్మెల్యేగా ఆయన పులివెందుల ప్రజలు ఓటేశారు. కనీసం ఎమ్మెల్యేగా పులివెందుల ప్రజలు ఓటేశారంటే ఏంటి, ఆ హౌస్ లోకి వెళ్ళి, అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చుని ఓపికతో అన్ని విని, ఏదైనా ఒకవేళ గత 5 సంవత్సరాల్లో ఎలాగా మాకెవరికి ఛాన్స్ ఇవ్వలేదు, అక్కడ రావడానికి ప్రజలకు ఇవ్వలేదు, అసెంబ్లీలోకి రానివ్వలేదు, ఇవన్నీ ఉన్నాయి. కనీసం ఇప్పుడైనా మేము ఓపెన్ గా మాట్లాడతాం, డిస్కస్ చేసినప్పుడు నిజాయితీ ఉంటే నిజాయితీ అక్కడ మాట్లాడాలి, బయటకు వచ్చే అబద్ధాలు మాట్లాడకూడదు. అంతే కదా. కనీసం వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొనన్నా అర్జీలు తీసుకుంటే అవన్నా నిజాయితీగా తీసుకోండి, లైవ్ పెట్టి నిజాయితీగా తీసుకుంటే మరీ మంచిది. అంతేగాని ఊరికే వాళ్ళ దగ్గర నుంచి చూస్తారు కదా ఎన్ని విద్యలు ఉంటాయి. 5 సంవత్సరాలు విద్యలు చూసాం ఆయనకి, గజకర్ణ, గోకర్ణ, తక్కు, టమార విద్యలు అన్ని చూసాం కాబట్టే ఈ రోజు ప్రజలు ఇలా ఒక్కసారిగా ఏదో ప్రాణం వచ్చినట్టు, స్వాతంత్రం వచ్చినట్టు ఈ 2 నెలల నుంచి అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకసారి ఆయన కూడా చూస్తే ఆ అందం కూడా తెలిసిపోతుంది కదా. వద్దని మేమేమనం. ప్రతి పార్టీ, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పార్టీ కూడా ప్రజల కోసం పనిచేయాలి. మేము అర్జీలు తీసుకుంటున్నాం, మేము చాలా గొప్ప అంటే అసలు పార్టీలు చేయాల్సిన పని ఏంటి? గెలిపిస్తే సమస్యల కోసం అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడాలా, అక్కడ పోరాడు. ఒకవేళ గెలిపిస్తే అధికార పార్టీలో ఉండి పరిపాలన చేయాలా, అర్జీలు తీసుకోవాలా, పరిపాలన అంతా శుభ్రంగా లా అండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకోవాలి. అనేక అయ్యి చేయలేదు. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీకి రాలేదు, అపోజిషన్ లేదు, ఈ రోజు అధికారం లేదు, 2 లేదు. కేవలం ఒక ఎమ్మెల్యేగా మరి గెలిపించి పంపించినప్పుడు కనీసం ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా నార్మల్ గా మేమందరం ఎమ్మెల్యేలుగా ఎలాగైతే పనిచేస్తున్నాం ఆయన అలాగే చేయాలి. అది కూడా లేదు. గొప్పగా ఈ రోజు అర్జీలు అంటే మా పనే అది. పొద్దున్న లెగిస్తే మా పనే అదే. నాకైతే 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వస్తానే ఉంటారు ప్రజలు, మేము మాట్లాడాలి. దీనికి కొత్తగా ఉంది. ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే అంటున్నానండి. పబ్జీ ఆడతాడు, ఏమాడతాడో తెలియదు, ఆయనకి తెలియదు పాపం. నేనంటున్నాను పాపం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకా ఉన్న ఎమ్మెల్యేలు, ఓటేసిన ప్రజలు దయచేసి గుర్తించండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అర్జీలు తీసుకుంటారంట.
అంటే ఎమ్మెల్యేగా ఆయన ఒక కొత్త వ్యక్తి ఫస్ట్ రోజు చేయాల్సిన పని ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత చేయడానికి 3 సార్లు వాయిదా పడింది. అది కూడా అదే అన్నాను, ఇంకా ముహూర్తం సెట్ చేసుకుంటున్నాను. అర్థమైందండి. సో ఏం ఇబ్బంది లేదు. అప్పుడు తెలుస్తుంది. నిజాయితీతో ఉండమనండి, కనీసం నిజాయితీతో ఉంటే ఇది తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మంది వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసి దుబాడ, ఆయన గురించి ఏం మాట్లాడతారు? ఇంకోటి మేము మాట్లాడాలి, మేము వాటి గురించి మేము మాట్లాడదలుచుకోవట్లేదు. మేము మాట్లాడేది పర్సనల్ ఇష్యూస్ లో మేము మాట్లాడాం. మాకున్న విజ్ఞత అది, మాకున్న సంస్కారం అది. మేము పర్సనల్ ఇష్యూస్ మీద మేము కామెంట్ చేయము. ఇప్పుడు మాకు కావాల్సింది, ఈ రోజు ప్రజలు మమ్మల్ని గుర్తించి మాకు అధికారం ఇచ్చాడు కాబట్టి అధికారం మేము ప్రజలకు సేవ చేసుకోవడానికి మాత్రమే మా టైం సరిపోతుంది. అర్థమైందండి. ఎవరు ఎన్ని చేసినా ఏం చేసినా అది ప్రజలు చూసుకుంటారు. ప్రజలు ఏం చేయాలో అన్ని చేశారు. మా పని మాకుంది. వీఆర్ బిజీ విత్ సర్వీస్. మేము చాలా బిజీగా ఉన్నాం. ప్రజల కోసం, పరిపాలించడం కోసం, ప్రజల కోసం పనిచేయడానికి, రేపటి తరాల కోసం మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించుకోవడానికి మాకు తీరిక లేనంత ఇది ఉంది మాకు. సో మాకు ఎవరేమంటున్నారో మాకు అనవసరం. అన్ని వాళ్ళు అన్నట్టే ఉంటారు. ఇది నార్మల్ గా ఆ కర్మని కూడా నేను అనడం కూడా అనకూడదు. ఎందుకంటే మా వరకు మా సంస్కారం అడ్డొస్తుంది. కానీ తప్పదు, కర్మ అనేది కర్మే. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి బయట ఇచ్చేసారు. గత 34 సంవత్సరాల నుంచి పంచాయతీలకు 100 రూపాయలు, 250 రూపాయలు ఇచ్చిన వాటికి 10,000, 25,000 శాంక్షన్ చేశారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల్ని వీళ్ళని సన్మానం ఇస్తున్నారు. ఏంటండి 100% గర్వంగా ఉంది. ఈ రోజు గ్రామాలు నెక్కబొడుచుకున్నట్టుంది. అందుకనే కదా మేము ఆయన వెనకాతలు మేమందరూ జన సైనికులు అందరూ తిరుగుతున్నాం. వాళ్ళందరూ ఏమనుకున్నారు ఇప్పటి వరకు? వీళ్ళందరూ కుర్రోళ్ళు పిచ్చోళ్ళు అనుకున్నారు. కాదు, మన భారతదేశాన్ని గౌరవిస్తున్నారు, జెండాను గౌరవిస్తున్నారు, పండగలా చేసుకోమంటున్నారు. పండగలా చేసుకోవడం అంటే ఎంతో మంది స్వాతంత్ర యోధులు వాళ్ళ ప్రాణత్యాగాలకి గౌరవించమంటున్నారు. అదొక పండుగ, నార్మల్ పండుగ కాదు, అదొక పెద్ద పండుగ. దానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఆయన ఇది చేశారు. ప్రతి గ్రామంలో, అంటే ప్రతి గ్రామంలోని గంజాయి ఎక్కడ దొరుకుతుందో, మద్యం ఎక్కడ దొరుకుతుందో, పబ్జీలు ఎక్కడ ఆడుకోవాలో, లేకపోతే ఎక్కడ ఆడుకోవాలో అవి తెలిసి ఇప్పటి వరకు ఈ రోజు నుంచి, ఈ సంవత్సరం నుంచి జెండా గురించి, ఆ జెండా తేడానికి, స్వాతంత్రం తేడానికి వ్యక్తుల గురించి మనం ఈ రోజు మాట్లాడుకుంటాం. పండగలా చేసుకుంటాం గ్రామాల్లో. దానికే అంటున్నా, రోమాలు నెక్కపొడుచుకున్నాయి. పరిపాలన అలాగే ఉంటుంది, అలాగే జరుగుతుంది. అంటే రాజకీయం అంటే ఇలా చేయొచ్చు అని చూపిస్తున్నారు సార్. మా వల్లే సాధ్యం అన్నారు. అది ఫ్యూచర్ లో ఇంకా మార్పు మనం చూడగలుగుతామంటారు. రాజకీయం అంటే కొత్త ఏం కాదండి. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం. ప్రజలు అందరూ కూడా ఒక మంచి సన్మార్గంలో ముందుకెళ్లడం, దేశం కోసం పోరాటం, దేశం కోసం చచ్చిపోవటం. అదే మాకు తెలుసు. ఆ దేశం కోసం, ఆ దేశం జెండా కోసం మేము చచ్చిపోతాం జన సైనికులు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 100% ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం నిలబడడానికే, ప్రతి ఒక్క అణువు కూడా ఈ రోజు బ్లడ్ అంతా కూడా మేము ఈ రోజు దేశం కోసం పోరాటం చేయడానికి, దేశాన్ని మళ్ళా నిర్మించుకోవడానికి, భావితరాల కోసం మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ సార్.